అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో గెస్ట్గా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, జగన్ ప్రభుత్వంలో మినిస్టర్గా చేసిన బొత్స సత్యనారాయణ గారు రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో అటెండ్ అవ్వడం జరిగింది. మరి ఆ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన మాటలు కనీసం బయట ఉన్న ప్రజలకు కూడా అర్థం కావట్లేదు అని ట్రోల్స్ వస్తున్నాయి. అంటే ఆయన ఏం టాపిక్ తీసుకున్నారంటే అమరావతి రాజధాని గురించి ఆయన మాట్లాడడం జరిగింది. అంటే అటు మావిగన్ అంటున్నాడు, లేదా 3 రాజధానిలు అంటున్నారు, ఇటు అమరావతి ఓకే అంటున్నారు, మరి ఎందుకు కట్టించలేదు అంటున్నారు. ఇలాంటి ఆయన ఏం మాట్లాడుతున్నారో కనీసం ఆయనకు కూడా అర్థం అవ్వకుండా ఆయన మాట్లాడుతున్నారు అన్నట్టు ఆయన మీద ట్రోల్స్ రావడం జరిగింది. అసలు దాని గురించి మీరేమంటారు? బొత్స సత్యనారాయణ గారు చాలా సీనియర్ నాయకులు. ఆయన మాట్లాడేటువంటి భాష మీద నేను విమర్శ చేయను. కానీ ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలలో ప్రధానంగా అమరావతి మావిగన్ అనేటువంటి విషయాలపైన మాట్లాడడం జరిగింది. ఒకసారి బొత్స సత్యనారాయణ గారి సీనియర్ నాయకులు అన్నాం, సరే మరి జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతాలను, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలను ఆయన భుజాలం పైన మోయాలి కాబట్టి సో డెఫినెట్గా ఆయనకి అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సరే ముందు బొత్స సత్యనారాయణ గారు వైసీపీ పార్టీ యొక్క స్టాండ్ ఏంటి అమరావతి విషయంలో, ఏ విధంగా ఊసరవిల్లిలాగా రంగులు మార్చారు, స్టేట్మెంట్లు మార్చారు అనేది ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అంశం. మరొకసారి 2014లో ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుదీర్ఘకాలం చర్చ జరిగిన తర్వాత ఫస్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమనింది, 2000 ఐ థింక్ సబ్జెక్ట్ కరెక్షన్ ఐ రిమెంబర్ 2018లోనో 16లోనో దొనకొండలో ప్రభుత్వ భూములు ఎక్కువ ఉన్నాయి, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజధాని పెట్టండి అని చెప్పేసి ఒక ప్రతిపాదన వైఎస్ఆర్సీపీ పార్టీ తేవడం జరిగింది. సరే మరి సుదీర్ఘకాలం చర్చ తర్వాత వాదోపవాదనలు జరిగిన తర్వాత మరలా జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల ముందు శాసనసభలో అసెంబ్లీలో మరి ఏకధాటిగా ఇప్పుడున్నటువంటి అమరావతి రాజధాని ఏదైతే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ప్రకటించిందో దాన్ని సమర్థిస్తూ ఏదో చిన్నగా కట్టద్దండి, 33,000 ఎకరాలు 30,000 ఎకరాలకు పైగా రాజధాని కట్టండి, దీనికి నేను కూడా ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నానని చెప్పేసి ఆన్ రికార్డ్స్, అసెంబ్లీలో ఆన్ రికార్డ్స్ ఉన్నాయి ఆయన మాట్లాడినటువంటి మాటలు. మరి దాని తర్వాత 2019కు వచ్చిన తర్వాత వై 175 అన్నట్టు వై 3 రాజధానులు అనే కాన్సెప్ట్ను, అంటే రాష్ట్ర కళల రాజధాని అయినటువంటి ప్రాంతాన్ని చిన్న భిన్నం చేసేసి అసలు ఒక ప్లానింగ్, ఒక ఎజెండా, ఒక విజన్ లేకోకుండా చేసి 3 ముక్కలాట ఆడి అసలు రాజధాని లేని రాష్ట్రంగా 5 ఏళ్ళు పరిపాలన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. సరే మరి అధికారంలోకి రాకముందు దొనకొండ అన్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. సరే మరి దీనికన్నా స్టిక్ ఆన్ అయి ఉన్నారా అని ఆరా తీస్తే ఇప్పుడున్నటువంటి వాళ్ళ స్టేట్మెంట్స్ చూస్తే 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి చెందడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి చెందిన తర్వాత అమరావతి అనే ప్రాంతంలో ఇప్పుడు అంటే బొత్స సత్యనారాయణ గారికి ఫర్ యువర్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పేది ఏంటంటే ఈరోజు హెచ్ఎండిఏ ఉందండి, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ, జిహెచ్ఎంసి పరిధి ఉంది. ఒక్కసారి ఈ చట్టాల కన్నా బలమైన చట్టాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు సిఆర్డిఏ అని చెప్పేసి క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అనేటువంటి ఒక చట్టాన్ని తేవడం జరిగింది. ఈ బలమైన చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 2020 జూలై 31వ తారీఖున రద్దు చేశారు. అంటే అమరావతి రాజధాని అయిన ప్రాంతాన్ని నేను అంగీకరించట్లేదు అనేటువంటి స్టేట్మెంట్, దానికి బలమైనటువంటి రీజన్ ఏంది, ఏ ప్రాతిపదికన మనం చెప్పచ్చు అంటే 2020 సంవత్సరం జూలై 31వ తారీఖున సిఆర్డిఏ యాక్టును జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేయడం జరిగింది. సో అమరావతి అనే ప్రాంతం నాకు ఇష్టం లేదు, నేను ఆ స్టాండ్ తీసుకోలేదని క్లియర్ కట్గా చెప్పారు. మరి కూటమి ప్రభుత్వం వచ్చింది, దాన్ని పునరుద్ధరించబడింది. ఈరోజు అమరావతి రాజధాని ప్రాంతంలో దాదాపు 70,000 కోట్ల రూపాయల పన్నులు, అంటే టెండర్లు ఆహ్వానించి ముమ్మరంగా పన్నులు సాగుతూ ఉన్నాయి. సరే ఇప్పటికీ వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు, సరే చంద్రబాబు నాయుడు గారు పనులు చేసుకొని పోయేదేం పోతూ ఉన్నారు. మరి నారాయణ గారు కూడా పలు సందర్భాల్లో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం జరిగింది. సరే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే మావిగన్ అనేటువంటి పదాన్ని తెచ్చిండేది జగన్మోహన్ రెడ్డి గారు. మచిలీపట్నంలో మా అంటారు, విజయవాడలో వి అంటారు, గుంటూరులో గన్ అంటారు. ఈ 110 కిలోమీటర్ల విస్తీర్ణంలో రోడ్డుకు, నేషనల్ హైవేకి అటువైపులా ఇటువైపు రాజధాని కట్టండి, గవర్నమెంట్ బిల్డింగ్స్ కట్టండి, 1,00,000 కోట్లు అవసరం లేదు కదా అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. మరి దొనకొండ ఎక్కడ బాయా,
3 రాజధానులు ఎక్కడ పోయా? మరి దాని తర్వాత ఇప్పుడు మావిగన్ అంటున్నారు. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మరల ఏమి చెప్తారనేది ప్రజలు భయభ్రాంతులకు, గందరగోళానికి, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎజెండా లేదు, జెండా మాత్రమే ఉందనేది ఈరోజు ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. జెండాలు జతకట్టడమే మీ ఎజెండా, అంటే జనం గుండెల్లో గుడి కట్టడమే జగన్ ఎజెండా అని చెప్పేసి సాంగులు కూడా ఉన్నాయి. సత్యనారాయణ గారు ఒకసారి ఆ సాంగులు తీసుకొని వినండి. అసలు నిజంగా జనం గుండెల్లో రాజధాని ప్రాంతాన్ని రద్దు చేసిన తర్వాత గుడి కట్టుకున్నారా, లేకపోతే ఏమి చేశారనేది ఒకసారి అంతర్మదనం చేసుకోండి అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఇన్ని రకాలుగా స్టేట్మెంట్స్ మార్చి ఇష్టానురీతిగా రాష్ట్రాన్ని నక్కలు బీకిన కలేబరంలా మార్చేసి ఈరోజు మీరు మీడియా ముందు వచ్చి మాట్లాడుతూ ఉంటే మీ యొక్క గౌరవం తగ్గుతుందే తప్ప ఎక్కడ పెరగదు అనేది అయితే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అయితే అంటే ఆల్రెడీ అమరావతి మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని అని నిర్ధారణ జరిగిపోయింది ఆల్రెడీ. కానీ అయినా సరే మళ్ళీ మావిగన్ అని అద్దని ఇదని ఎందుకు ప్రెస్ మీట్లు తీసుకొస్తున్నారు? అంటే ఇప్పుడు మన రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల్ని ఆపే ప్రయత్నమే వైసీపీ చేస్తుందంటారా? వైఎస్ఆర్సీపీ పార్టీ నిజంగా కంపెనీలను ఆహ్వానించాలి, నిజంగా రాష్ట్రం బాగుపడాలి అంటే ఎందుకు ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేశారు? ఆ అప్పులు ఎక్కడికి పోయాయి? జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నటువంటి లెక్కలేంటి? 2,70,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా నేరుగా ప్రజల ఖాతాల్లోకి వేసినామన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జీతాలు మినహా, కార్పొరేషన్ అప్పులు మినహా, మరి తెచ్చినటువంటి అప్పులు మినహా ఎక్కడికి పోయాయి ఈ డబ్బులు అనేది ఇప్పటికీ ఒక అంతు చిక్కని రహస్యంలో మారిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు మేము చాలాసార్లు కూడా వీడియోలో అడగడం జరిగింది, అయ్యా ఒక శ్వేతపత్రం విడుదల చేయండి, మీరు ఎంత ప్రజలకు సంక్షేమం రూపంలో అందించారు, ఎంత రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెట్టారు, అంటే ప్రభుత్వం యొక్క ఆస్తి యొక్క వాల్యూ పెంచడం కోసం మీరు రెవెన్యూ ఎక్స్పెండిచరు మూలధన వ్యయం ఎంత ఖర్చు పెట్టారు, మరి రాబడి ఎంత ఉంది, ఇదంతా మొత్తం మీరు చేసినటువంటి, అంటే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం కాకోకుండా, అంటే ఎఫ్ఆర్బిఎం పరిమితిని మించి, ఫైనాన్స్ రెగ్యులేటరీ బోర్డ్ మేనేజ్మెంట్ను మించి, మామూలుగా 5% అంటే 2.5% మించి ఎఫ్ఆర్బిఎం అనుమతి ఇవ్వదు. ఇది ఆర్బీఐ గైడ్లైన్స్. దానిని మించి కరోనాను సాకుగా చూపించి కార్పొరేషన్లు, అంటే మార్కెట్ బారోయింగ్ లోన్స్ కాకోకుండా ఏకంగా 56 కార్పొరేషన్లు పెట్టి లోన్లు తెచ్చేసి ఈరోజు రాష్ట్ర ప్రజల నెత్తిన పోసినటువంటి మీరు ఈరోజు నిజంగా ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉంది అనేది అయితే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అయితే మీరు అన్నట్టు ఏవైతే ఇప్పుడు అప్పులు అయిపోయాయి ఇది అన్నారు, ఆయన ఎలక్షన్ టైంలో ఒక మాట అనడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారికి కనీసం ఇల్లు లేదు, ఇక్కడ నాకు ఇల్లు ఉంది, నేను దగ్గరుండి పరిపాలన చేస్తాను, దగ్గరుండి ప్రజల మంచి చెడ్డలు చూసుకుంటాను అని చెప్పి ఆయన గెలవడం జరిగింది. అంటే ప్రజలు గెలిపించిన వాళ్ళు అక్కడ ఓన్గా ఇల్లు ఉంటేనే ప్రజలకి సహాయం చెయ్యాలి అని ఏమైనా రూల్ ఉందంటారా? జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని ఇల్లు ఉన్నాయండి? బెంగళూరులో ఎలంక ప్యాలెస్ ఉంది, చెన్నైలో ఒక ఇల్లు ఉంది, కోల్కతాలో ఒక ఇల్లు ఉంది, ముంబైలో ఒక ఇల్లు ఉంది, తెలంగాణలో లోటస్ పాండ్ ఉంది, అమరావతిలో ఉంది, తాడేపల్లిలో ఉంది. దానివల్ల ఉపయోగం ఏంటి? తన యొక్క సంపాదన పెరిగింది తప్ప, ఆస్తుల విలువ పెరిగింది తప్ప, ఇళ్ల సంఖ్య పెరిగింది తప్ప, ఈరోజు అమరావతి ప్రాంతాన్ని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత బడ్జెట్ ప్రవేశపెట్టారండి? 5 సంవత్సరాలకు గాను సంవత్సరానికి ఆన్ అండ్ యావరేజ్గా మనము దాదాపు 2,70,000 కోట్లు వేసుకున్నా సరే మరి 5 సంవత్సరాలకి ఎంత బడ్జెట్ అవుతుందండి? 10,35,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజధానికి 1,00,000 కోట్లు కేటాయించలేరా? దాని ద్వారా భవిష్యత్తులో వచ్చేటువంటి ఆదాయము ఏ విధంగా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తానండి. ఈరోజు చాలామంది కంపెనీస్కి ఇన్సెంటివ్స్ ఇస్తూ ఉన్నా, లేకపోతే ల్యాండ్ బ్యాంక్ ఇస్తూ ఉన్నా కూడా విమర్శ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎల్ఐసి అనేటువంటి ఒక పాలసీ మనం కడతాం, ప్రీమియము దాదాపు అంటే 16 సంవత్సరాలు కడతాం. 16వ సంవత్సరం తర్వాత మెచ్యూరిటీ అమౌంట్ అనేది మనకు వస్తుంది. ఎందుకు మళ్ళీ 15 సంవత్సరాలు కట్టాలి? ఎందుకు 16 సంవత్సరం నుంచి మెచ్యూరిటీ అవుతుంది? సో ఇప్పుడు ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి పాలసీలే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక పెట్టుబడులు రావడానికి ఒక సుగమంగా మారాయి. సో ఈరోజు ల్యాండ్ ఫ్రీగా ఇచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ప్రభుత్వం బేర్ చేసుకుంటే తద్వారా ప్రభుత్వానికి ఆ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత లేదా ప్రొడక్షన్ స్టార్ట్ అయిన తర్వాత జిఎస్టీ రూపంలో, పన్నుల రూపంలో వివిధ రకాల మార్గాల్లో ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయము రాబోయే
ఎవరైతే రాబోయే తరం ఉంటుందో వాళ్ళకి చాలా ప్లస్గా ఉంటుంది అనేటువంటి దీర్ఘాలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంటే దానిని సైతం కూడా విమర్శిస్తాయి. ఇంకా అంతకంటే ఏం మాట్లాడతామండి? అర్థాపర్థం లేనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే అది వారి యొక్క విచక్షణ జ్ఞానానికి అయితే మనం వదిలివేయాలి. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం. చూసారు కదా, ఇది మన వీడియో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.